ఉద్యమ ఛానల్. ఈ రోజు మనం తాజ్ మహల్ యొక్క నిర్మాణం, చరిత్ర, ఉద్యానవనం మరియు బాహ్య భవనాల గురించి తెలుసుకుందాం. అయితే ఈ వీడియోను మీరు తెలుసుకోబోయే ముందు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఉద్యానవనం ఈ నిర్మాణం సుమారు 300 మీటర్లు, ఒక పెద్ద చతురస్రం. దీనిని చార్బాగ్ లేదా మొఘల్ ఉద్యానవనం అని పిలుస్తారు. ఈ ఉద్యానవనం ఎత్తైన పాదమార్గాలను వాడుతూ వాటితో ఉద్యానవనం 4 భాగాలను 16 పల్లపు పుష్పాభరణ ఉద్యానవనాలు లేదా పూల పాన్పులుగా విభజిస్తుంది. ఒక ఎత్తైన నీటి తటాకం ఉద్యానవనం మధ్యలో ఉంటుంది. సమాధి ప్రవేశ ద్వారం మధ్య ఒక అర్ధమార్గం ప్రతిబింబ కొలనుతో ఉత్తర దక్షిణ అక్షంల మీద ఉంటుంది. ఇది సమాధి యొక్క ఛాయను ప్రతిబింబిస్తుంది. ఎత్తైన కోనేటిని హౌస్ కౌసర్ అని పిలుస్తారు. మొహమ్మద్కు ప్రమాణం చేయబడిన సమృద్ధి కోనేరు ప్రసక్తిగా ఇది ఉంది. మిగతా అన్ని ప్రాంతాలు చెట్లతో నిండిన భూభాగాలు జలధారలతో ఉన్నాయి. చార్బాగ్ రూపకల్పన పర్షియా ఉద్యానవనాలు ప్రేరణతో మొఘల్ సామ్రాజ్యపు తొలి చక్రవర్తి బాబర్ చేత భారతదేశానికి పరిచయం చేయబడింది. ఇది 4 ప్రవహించే నదుల యొక్క జన్నాకు స్వర్గం ప్రతీకగా ఉంది. పర్షియా దేశపు పరిడాయిజ నుండి ఉత్పన్నమైన స్వర్గ ఉద్యానవనాన్ని ప్రతిబింబిస్తుంది. దీని అర్థం ప్రాకారంతో ఉద్యానవనం. మొఘల్ కాలపు పర్షియా దివ్య జ్ఞానం ఇస్లాం వాక్యాలలో స్వర్గం 4 ప్రవహించే నదులు సమృద్ధి యొక్క ఒక ఊహాత్మక ఉద్యానవనంగా వర్ణించబడింది. ఈ నదులు నీటి బుగ్గ నుండి లేదా పర్వతం మీద నుండి ప్రవహిస్తూ ఉద్యానవనాన్ని ఉత్తర, పశ్చిమ, దక్షిణ, తూర్పులుగా విభజిస్తుంది. చాలా మొఘల్ చార్బాగులు దీర్ఘ చతురస్రాకారంగా ఉంటూ మధ్యలో సమాధి లేదా మంటపంతో ఉన్నాయి. తాజ్ మహల్ ఉద్యానవనం ఈ ముఖ్యమైన అంశం విషయంలో అసాధారణంగా ఉంది. దీనిని సమాధి ఉద్యానవనం చివరిలో ఉంది. యమునా నదికి మరొక వైపున మహ్తబ్ చంద్రకాంతి ఉద్యానవనం కనుగొనబడటంతో భారతీయ పురావస్తు అవలోకన తన వివరణలో యమునా నది ఉద్యానవనాల రూపకల్పనలతో వ్యవస్థీకరించుకుంది. స్వర్గపు నదుల్లో ఒకదాని వలె భావించబడింది అని తెలిపింది. ఈ ఉద్యానవనానికి షాలిమార్ ఉద్యానవనాలు జమ్మూ కాశ్మీర్కు మధ్య ఉన్న నిర్మాణపరమైన పోలికల వలన ఇవి ఒకే రూపకర్త అలీమర్దన్చే రూపకల్పన చేయబడ్డాయేమో అనిపిస్తుంది. తొలి రోజులలో ఇక్కడ విస్తారమైన గులాబీలు, మెట్ట తామర పువ్వులు, పండ్ల చెట్లతో పాటు అపరిమిత కూరగాయలు ఉన్నట్లు వర్ణించబడింది. మొఘల్ సామ్రాజ్యం తిరస్కరించబడినట్టే ఉద్యానవనం సంరక్షణ కూడా తిరస్కరించబడింది. బ్రిటిష్ సామ్రాజ్య కాలంలో తాజ్మహల్ నిర్వహణను బ్రిటిష్ ప్రభుత్వం చేపట్టినప్పుడు దాని భూదృశ్యాన్ని లండన్ యొక్క పచ్చికలను పోలిన విధంగా మార్చివేశారు. ఇక మనం బాహ్య భవనాల గురించి తెలుసుకున్నట్లయితే తాజ్మహల్కు 3 వైపులా క్రేనెలేషన్ యుద్ధ సామాగ్రి నిండిన ఎరుపు ఇసుకరాయి గోడలున్నాయి. ఒకవైపు మాత్రం నది ఉంది. గోడలకు బయట చాలా సమాధులున్నాయి. వాటిలో షాజహాన్ యొక్క ఇతర భార్యలు, ముంతాజ్ యొక్క ప్రియ సేవకి సమాధి కూడా ఉన్నాయి. ఈ నిర్మాణాలు ప్రాథమికంగా ఎరుపు ఇసుకరాయితో కూర్చోబడి మొఘళ్ళ చిన్న సమాధుల యుగానికి చిహ్నంగా ఉన్నాయి. గోడల యొక్క లోపల వైపు ఉద్యానవన ముఖంగా శాలలు ఉన్నాయి. ఇది హిందూ దేవాలయాల యొక్క చిహ్న లక్షణం. తరువాతి కాలంలో ఇది మొఘల్ మసీదులలో సంస్థీకరించబడింది. గోడ అక్కడక్కడ గోపుర ఛత్రీలతో ఉంటుంది. చిన్న భవనాలు వీక్షణ ప్రాంతాలను లేదా సంగీత గృహాలు వంటి పహార గోపురాలతో ఉన్నాయి. ప్రస్తుతం ఇది పురావస్తు ప్రదర్శనశాలగా వినియోగించబడుతుంది. ప్రధాన ప్రవేశ మార్గం దర్వాజా తొలి చక్రవర్తుల మొఘల్ నిర్మాణాల పాలరాయి యొక్క స్మారక నిర్మాణ కట్టడాన్ని గుర్తుకు తెస్తుంది. వీటి వంపుదారులు సమాధుల వంపుదారులను ప్రతిబింబిస్తాయి. వీటి పిస్తక్ వంపులు నిగిషి వ్రాతతో సంస్థీకరించబడి సమాధిని అలంకరించాయి. ఇది శిల్పకళా నైపుణ్యం పిట్ర దురలను వినియోగించి పుష్ప సహిత భావాలతో అలంకరించింది. కట్టడం యొక్క ఇసుకరాయి భవనాలలో ఉన్నట్టుగానే వర్తులాకార లోకప్పు గోడలు గుణోత్తర రూపకల్పనలతో విస్తరించబడ్డాయి. కట్టడం యొక్క చాలా చివరన 2 మహాఎర్ర ఇసుకరాయి భవనాలు
సమాధికి తెరవబడి ఉన్నాయి. వాటి వెనుక భాగాలు పశ్చిమ, తూర్పు గోడలకు సమాంతరంగా ఉన్నాయి. రెండు భవనాలు ఒకదానిని మరొకటి చక్కగా పోలి ఉన్నాయి. పశ్చిమ భవనం ఒక మసీదుగా, మరొకటి జవాబుగా సమాధానం ఉన్నాయి. వాటి ప్రాథమిక ప్రయోజనం నిర్మాణ శాస్త్ర తుల్యత అయినా కూడా అవి అతిథి గృహాలుగా వినియోగించబడ్డాయి. జవాబులో మిహ్రబ్ కలిగి ఉండకపోవడం ఈ రెండు భవనాల మధ్య విలక్షణతలు. మసీదు నేలలు నల్ల పాలరాయితో 569 ప్రార్థనా రూపురేఖలను పొదిగుండగా జవాబు యొక్క నేలలు జ్యామితీయ రూపకల్పనలు కలిగి ఉన్నాయి. మసీదులలో పొడవైన గది యొక్క ప్రాథమిక రూపకల్పన 3 గోపురాలచే అధిగమించబడింది. ఇవి షాజహాన్చే కట్టబడ్డ ఇతర మసీదులను పోలి ఉన్న, మరి ముఖ్యంగా అతని చేత నిర్మించబడ్డ మసీద్ ఏ జహాన్ నుమా లేదా జామా మసీద్ ఢిల్లీలను పోలి ఉన్నాయి. ముఖ్య పవిత్ర స్థానంతో ఏదో ఒకవైపు కొద్ది పోలికలతో పవిత్ర స్థానంలాగా ఉండే వాటితో ఆ కాలపు మొఘల్ మసీదుల పవిత్ర స్థానం గది 3 ప్రాంతాలుగా విభజించబడింది. తాజ్మహల్ వద్ద ప్రతి పవిత్ర స్థానం మీద పెద్ద వర్తులాకార గోపురం తెరవబడి ఉంటుంది. 1643లో ఈ బాహ్య భవనాల నిర్మాణం పూర్తి అయింది. ఇక నిర్మాణం గురించి మనం తెలుసుకున్నట్లయితే ప్రాకార నగరం ఆగ్రాకు దక్షిణం వైపున ఉన్న ఒక స్థలం భాగం మీద తాజ్మహల్ నిర్మించబడింది. షాజహాన్ ఈ స్థలం కోసం మహారాజు జైసింగ్కు ఆగ్రా మధ్యలో బదులుగా ఒక పెద్ద స్థలాన్ని బహుమతిగా ఇచ్చాడు. నీరు చిమ్మడాన్ని తగ్గించడం కోసం స్థూలంగా 3 ఎకరాల ప్రాంతాన్ని తవ్వి మట్టితో నింపారు. ఆ స్థలాన్ని నది తీరానికి 50 మీటర్లు ఎత్తు చేశారు. సమాధిని పునాది సాంకేతిక శాస్త్రం ఉంచడం కోసం సమాధి ప్రాంతంలో నూతులు తవ్వి రాళ్లతో నింపారు. వెదురు బదులుగా ఒక బ్రహ్మాండమైన ఇటుక సారువను సమాధి ఎత్తులో పనివాళ్లు నిర్మించారు. సారువ అతి పెద్దదిగా ఉండటం వల్ల దానిని కూల్చివేయడానికి సంవత్సరాలు పడుతుందని ప్రధాన పనివాళ్లు అనుకునేవాళ్లు. ఎవరైనా సరే ఆ సారువ నుండి ఇటుకలను తీసుకువచ్చని షాజహాన్ శాసనం చేసినట్టు తెలుస్తుంది. దానితో అది ఒక్క రాత్రిలోనే పనివాళ్లతో కూల్చివేయబడింది. 15 కిలోమీటర్ల దృఢమైన రహదారి నిర్మాణ ప్రాంతానికి పాలరాయి సరుకుల రవాణా చేయడం కోసం నిర్మించబడింది. ప్రత్యేకంగా తయారు చేయబడ్డ బండ్ల మీద దిమ్మలు 20 లేదా 30 ఎద్దుల జట్ల చేత లాగబడ్డాయి. కోరుకున్న స్థానాలకు దిమ్మెలను ఎత్తడానికి ఒక విస్తరించబడిన పోస్ట్ బీమ్ అనే లాగే వ్యవస్థ వినియోగించబడింది. నది నుండి నీళ్లు ఒక తిత్తెల శ్రేణి ద్వారా తీసుకురాబడి జంతు శక్తితో నడిచే ఒక తాడు బకెట్ యంత్రాంగంతో ఒక పెద్ద తటాకంలోనికి, ఒక పెద్ద పంపిణీ తటాకంలోనికి ఎత్తబడతాయి. అవి 3 సహాయక కోనేరులోకి విడుదలయ్యి అక్కడ నుండి గొట్టాల ద్వారా కట్టడానికి వెళ్తాయి. స్థూలంగా పునాది మట్టం సమాధి నిర్మాణం పూర్తి కావడానికి 12 సంవత్సరాలు పట్టింది. కట్టడం యొక్క మిగతా భాగాలు పూర్తి కావడానికి మరొక 10 సంవత్సరాలు పట్టింది. అవి వరుసగా మినార్లు, మసీదు, జవాబ్, ప్రవేశ ద్వారం కట్టడాన్ని వివిధ దశలలో నిర్మించడం వల్ల పూర్తి కావడం తేదీ మీద వివిధ అభిప్రాయాలు ఉండేవి. ఉదాహరణకి సమాధి తప్పనిసరిగా 1643కు పూర్తి కావాల్సి ఉంది, కానీ కట్టడం మీద ఉన్న మిగతా పని తరువాత కూడా సాగింది. కాలాన్ని బట్టి ఉన్న ఖర్చులను అంచనా వేయడంలో ఉన్న కష్టాల వల్ల నిర్మాణపు ఖర్చును అంచనా వేయడంలో భేదాలు ఉన్నాయి. అప్పటి కాలానికైన మొత్తం ఖర్చును 32 లక్షల రూపాయలుగా అంచనా వేశారు. భారతదేశంలో అన్ని ప్రాంతముల నుండి, ఆసియా ప్రాంతాల నుండి తెచ్చిన సరుకులను తాజ్మహల్ నిర్మాణంలో వినియోగించారు. 1000 కన్నా ఎక్కువ ఏనుగులను భవన నిర్మాణ సరుకులను చేరవేయడానికి వినియోగించారు. రాజస్థాన్ నుండి స్వచ్ఛమైన తెల్లపాలరాయి, పంజాబ్ నుండి పచ్చ, చైనా నుండి పచ్చ స్ఫటికం తీసుకువచ్చారు. టిబెట్ నుండి మణి, ఆఫ్ఘనిస్తాన్ నుండి వైడూర్యం, శ్రీలంక నుండి నీలం, అరేబియా నుండి ఎరుపు రాయి తీసుకురాబడ్డాయి. 28 రకాల రత్నాలు రత్న ఖచ్చితాల తెల్ల పాలరాయిలో పొదగబడ్డాయి. 20,000 మంది పనివారిని ఉత్తర భారతదేశం నుండి నియమించారు. బుఖారా నుండి శిల్పులు, సిరియా, పర్షియా నుండి నగిషి వ్రాతకారులు, దక్షిణ భారతదేశం నుండి చెక్కుడు పనివారు, సిస్టాన్, బలూచిస్తాన్ నుండి రాతిని కోసేవారు, ఒక గోపురపు నిర్మాణ నిపుణుడు, ఇంకా 37 మందితో ఒక సృజనాత్మక సంఘాన్ని ఏర్పాటు చేసిన ఒక పాలరాయి పుష్పాలు చెక్కేవాడు కూడా ఉన్నారు. తాజ్మహల్ నిర్మాణంలో పాలు పంచుకున్న వారిలో కొంతమంది
ఇస్మాయిల్ అఫంది అలియాస్ ఇస్మాయిల్ ఖాన్ ఒట్టోమన్ సామ్రాజ్యం ప్రధాన గోపురం రూపకర్త. ఉస్తాద్ ఈసా మొహమ్మద్ ఎఫెండి పర్షియా ఒట్టోమన్ సామ్రాజ్యం యొక్క కోకామిమర్ సినాన్ అగాచే శిక్షణ పొంది నిర్మాణ రూపకల్పనలో అతను పోషించే కీలక పాత్ర వల్ల గుర్తింపు పొందాడు. బెనరస్ పర్షియా నుండి పురు పర్యవేక్షక వాస్తు శిల్పిగా నియమించబడ్డాడు. కాజిం ఖాన్ ఒక లాహోర్ స్థానికుడు, ఫినిల్ స్వర్ణ పోతదారుడు. చిరంజీలాల్ ఢిల్లీ నుండి వచ్చిన ఒక రత్న సంబంధ ప్రధాన శిల్పి, మొజాయిక్ నిపుణుడు. షిరాజ్ ఇరాన్ నుండి అమానత్ ఖాన్ ప్రధాన నగిషి వ్రాతకారుడు. మొహమ్మద్ హనీఫ్ రాతి పని పర్యవేక్షకుడు. షిరాజ్ యొక్క మీర్ అబ్దుల్ కరీం ముఖరిమాత్ ఖాన్ దినసరి నిర్మాణం యొక్క ఆర్థిక నిర్వహణను నిర్వర్తించారు. ఇక మనం చరిత్ర గురించి తెలుసుకున్నట్లయితే తాజ్మహల్ నిర్మాణం పూర్తయిన తరువాత కొద్ది కాలానికే అతని కొడుకు ఔరంగజేబు షాజహాన్ను సామ్రాజ్యాధికారం నుండి తొలగించి ఆగ్రా కోటకు దగ్గరలో గృహ నిర్బంధన చేశాడు. షాజహాన్ మరణించడంతో సమాధిలో అతని భార్య పక్కనే పూడ్చిపెట్టారు. 19వ శతాబ్దం చివరికి వచ్చేసరికి భవనంలో చాలా భాగాలకు మరమ్మతులు అవసరమయ్యాయి. 1857 భారత విప్లవం కాలంలో బ్రిటిష్ సైనికులు, ప్రభుత్వ అధికారులు తాజ్మహల్ను చెడగొట్టారు. దాని గోడల నుండి రత్న ఖచితాలను, వైడూర్యాలను పెరికివేశారు. 19వ శతాబ్దం చివరలో యునైటెడ్ కింగ్డమ్ బ్రిటిష్ వైస్రాయి జార్జ్ నథానియల్ కర్జన్ కేడెల్స్టన్ యొక్క 1వ మార్కస్ కర్జన్ ఒక మహా పునర్నిర్మాణ పథకాన్ని తాజ్మహల్ కోసం ఆదేశించాడు. అది 1908 సంవత్సరానికి పూర్తయింది. కైరో మసీదులో ఉన్న దానిని పోలిన మరొక పెద్ద దీపాన్ని లోపల గదిలో తయారు చేయించాడు. ఈ కాలంలో తాజ్మహల్ ఉద్యానవనం బ్రిటిష్ శైలి పోలి ఉండే పచ్చికలుగా మార్చబడి ఈ రోజు కూడా అవే ఉన్నాయి. 1942లో జర్మన్ లఫ్ట్వఫ్ఫే, ఆ తర్వాత సార్వభౌమ జపాన్ నౌకాదళ వాయుసేవ, జపాన్ వైమానిక దళంల నుండి దాడులను ఊహించి ప్రభుత్వం ఒక సారువను నిలబెట్టింది. 1965, 1971 నాటి భారత పాకిస్తాన్ యుద్ధాలలో బాంబు వైమానికులను తప్పుదారి పట్టించడం కోసం సారువను వాడారు. ఇటీవలి కాలంలో తాజ్మహల్కు భయాలు, యమునా నది పర్యావరణ కాలుష్యం, మధుర నూనె శుద్ధి కర్మాగారం వల్ల వచ్చే ఆమ్ల వర్షం నుండి వచ్చాయి. వీటిని భారత అత్యున్నత న్యాయస్థానం వ్యతిరేకించింది. కాలుష్యం తాజ్మహల్ను పసుపు రంగులోకి మార్చసాగింది. కాలుష్యాన్ని అదుపులో పెట్టడానికి భారత ప్రభుత్వం తాజ్ అసమ చతుర్భుజ మండలాన్ని టీటీజెడ్ తయారు చేసింది. స్మారక భవంతి చట్ 1400 చతురస్ర కిలోమీటర్లు, 4015 చతురస్ర మైళ్లు పరిధిలో ప్రసరణ ప్రమాణాలు నిక్కచ్చిగా అమలవుతాయి. 1983లో తాజ్మహల్ యునెస్కోచే ప్రపంచపు పూర్వ సంస్కృతి చిహ్నంగా ప్రదేశంగా పేరు పొందింది. ప్రపంచంలో తాజ్మహల్ అంత అందమైన కట్టడం ఇంకోటి లేదనడంలో సందేహం లేదు. తాజ్మహల్ కేవలం సౌందర్యానికి ప్రతీకగానే కాక అమూల్యమైన ప్రేమ చిహ్నంగా మిగిలిపోయింది. తాజ్మహల్ను మొఘల్ చక్రవర్తి షాజహాను తన భార్య ముంతాజ్ జ్ఞాపక చిహ్నంగా కట్టించాడని చెప్పుకుంటాం. ముంతాజ్ మహల్ షాజహాన్ 3వ భార్య. ఆమె తన 14వ సంతానమైన గౌహరా బేగానికి జన్మనిస్తూ నరకయాతన అనుభవిస్తున్న ఆఖరి దశలో షాజహాన్ను ప్రపంచంలో ఇంతకంటే అందమైన భవనం ఇంకేది లేదు అనిపించేలా అద్భుతమైన సమాధిని తన కోసం కట్టించమని అడిగిందని, ఆమె చివరి కోరిక తీర్చేందుకు షాజహాన్ తాజ్మహల్ కట్టిండనే కథనం ప్రచారంలో ఉంది. 2 లక్షల మంది విదేశీయులతో పాటు 2 నుండి 4 లక్షల సందర్శకులను తాజ్మహల్ ప్రతి సంవత్సరం ఆకర్షిస్తుంది. ఎక్కువ మంది పర్యాటకులు అక్టోబర్, నవంబర్, ఫిబ్రవరి చల్లని నెలలలో సందర్శిస్తారు. కాలుష్య వాహన సంచారం కట్టడం దగ్గరకు అనుమతించబడదు. పర్యాటకులు వాహనాలు నిలిపే స్థలం నుండి నడిచి లేదా విద్యుత్ బస్సులో గాని తాజ్మహల్ను చేరాలి. కవాస్పురాస్ ఉత్తర పల్లె ప్రాంతాలు ప్రస్తుతం పునర్నిర్మించబడి ఒక కొత్త సందర్శన ప్రాంతంగా ఉంది. తాజ్కు దక్షిణం వైపున తాజ్గంజి లేదా ముంతాజాబాద్గా ఉన్న ఒక చిన్న పట్టణం నిజానికి ప్రయాణిక సమూహ విశ్రాంతి సత్రాలు, అంగడి వీధి ప్రాంతంగా తయారు చేయబడి సందర్శకుల పనివారికి సేవలు అందించేవి. పర్యాటక గమ్యాల జాబితాలు తరచుగా తాజ్మహల్ విషయాలను చెప్తాయి. ఇంకా ఆధునిక ప్రపంచపు 7 వింతలు కోసం చెప్పే వాటిలో ఇటీవలే జరిగిన ఎన్నికలో
100 మిలియన్ల ఓట్లతో ఎన్నిక చేయబడిన ప్రపంచ నూతన 7 వింతలలో కూడా ఈ విషయాలు ఉన్నాయి. జనభారంతోనే ముప్పు ఎలానో తెలుసుకుందాం. పాలరాతి అద్భుతం తాజ్మహల్కు కాలుష్యానికి తోడు జనసందోహమే ఇప్పుడు తాజ్మహల్కు భారం కానుంది. తాజ్మహల్ లోపల షాజహాన్, ముంతాజ్ మహల్ సమాధులున్న ప్రాంతం చాలా ఇరుకైనది. వీరి ఉర్సు సందర్భంగా వీటిపై చాదర్ కప్పే నిమిత్తం వేలాది మంది లోపలికి వస్తారు. ఒత్తిడి విపరీతమైన పోయి పునాదులు దెబ్బతింటున్నాయట. మైదానాలు ఉదయం 6 నుండి సాయంత్రం 7 గంటల వరకు వారం అంతా తెరిచి ఉంటాయి. అయితే శుక్రవారం మసీదు ప్రార్థనల కోసం మధ్యాహ్నం 12 గంటల నుండి 2 గంటల వరకు తెరవబడినప్పుడు మాత్రం దీనికి మినహాయింపు ఉంటుంది. శుక్రవారాలు రంజాన్ మాసంలో మినహా మిగతా అన్ని పౌర్ణమి రోజులు ఇంకా దానికి 2 రోజుల ముందు తరువాత 2 రోజులు కట్టడాన్ని రాత్రి వీక్షణం కోసం అనుమతిస్తారు. పురాణ గాథలు మనం తెలుసుకున్నట్లయితే నిర్మాణ కాలం నుండి ఈ భవనం ఒక ఉత్తమ శ్రేణి సాంస్కృతిక భౌగోళిక ఆశ్చర్యకర వనరుగా ఉంది. ఇంకా ఈ స్మారక భవంతికి సాహిత్య నిర్ధారణలు, వ్యక్తిగతంగా భావోద్వేగ ప్రతిస్పందనలు కూడా క్రమం తప్పకుండా వచ్చాయి. ఒక దీర్ఘకాల కల్పనగా షాజహాను సమాధిని నల్లరాయితో యమునా నది వద్ద నిర్మించాలని ఆలోచించాడని ఉంది. ఈ ఆలోచన 1665లో ఆగ్రాను సందర్శించిన ఒక యూరప్ దేశ జీన్ బాప్టిస్టే టెవర్నియర్ యొక్క చిత్రమణ రచనల నుండి వచ్చింది. దీని ప్రకారం షాజహాన్ తన కొడుకు ఔరంగజేబుచే తాజ్మహల్ కట్టడం పూర్తి కాకముందే తొలగించబడ్డాడు. ఈ పురాణ గాథను చంద్రకాంతి ఉద్యానవనం మహ్బూబాబాద్ నాథ్ ప్రాంతంలో ముక్కలుగా ఉన్న నల్ల రంగు పాలరాయి సాక్షిగా నిలిచింది. ఏదేమైనా 1990లలో జరిగిన త్రవ్వకాల్లో అవి నల్లగా మారిన తెల్లరాళ్లని కనుగొన్నారు. నల్ల సమాధి యొక్క మూలాల కోసం మరింత నమ్మదగిన సిద్ధాంతం 2006లో పురావస్తు పరిశోధకులచే ప్రదర్శించబడింది. వారిచే చంద్రకాంతి ఉద్యానవనంలో కొలను భాగం తిరిగి నిర్మించబడింది. సమాధితో యోగ్యమైన షాజహాన్ యొక్క ఆలోచన నిమగ్నత కొలను స్థానంతో తెల్ల సమాధి యొక్క ఒక నల్ల ప్రతిబింబం స్పష్టంగా కనిపించింది. సాక్ష్యాలు లేకపోయినా తరచుగా భయంకరమైన విషయాలు, మరణాలు, చిన్న భిన్నమైపోవడాలు, అంగచ్ఛేదనాలు మొదలైనవి షాజహాన్ సమాధి నిర్మాణంలో పాలు పంచుకున్న అనేక మంది నిర్మాణ శిల్పులు, పనివాళ్ల మీద జరిపించినట్టు కల్పనలు ఉన్నాయి. కొన్ని కథలు నిర్మాణపు పనిలో పాలు పంచుకున్న వాళ్ళు అటువంటి మరొక కట్టడ నిర్మాణంలో ఉండకుండా ఒప్పందం మీద సంతకం పెట్టినట్లు చెప్తాయి. ఈ రకమైనవి ఇతర ప్రఖ్యాతమైన భవనాల విషయంలో కూడా చాలా ఉన్నాయి. 1830లో భారత గవర్నర్ జనరల్ లార్డ్ విలియం బెంటింగ్ తాజ్మహల్ను పడగొట్టి ఆ పాలరాళ్లను వేలం వేయాలనుకున్నాడని చెప్పేదానికి కూడా సాక్ష్యం లేదు. బెంటింగ్ జీవిత కథ రచయిత జూన్ రోసెల్లి ఈ కథ బెంటింగ్ ఆగ్రా కోట యొక్క పారవేయబడిన పాలరాళ్లను నిధుల సేకరణ కోసం విక్రయించినప్పుడు పైకొచ్చిందని చెప్పాడు. 2000లో తాజ్మహల్ హిందూ రాజుచే కట్టబడింది అని నిర్ధారించాలని పురుషోత్తం నగేష్ ఓక్ పిఎన్ ఓక్ చేసిన ఒక విన్నపాన్ని భారత అత్యున్నత న్యాయస్థానం త్రోసిపుచ్చింది. తాజ్తో పాటు భారతదేశంలో ప్రస్తుతం ఉన్న ఇతర కట్టడాలు ముస్లిం సుల్తాన్ల ముందు రోజులు ఆక్రమితాలుగా ఓక్ భావించాడు కనుక అవి హిందూ మూలాలకు చెందినవని చెప్పాడు. సమాధుల మీద రవీంద్రనాథ్ ఠాగూర్ వర్ణన, ఒక కన్నీటి చుక్క, చెక్కిల మీదున్న సమయం ప్రేరణగా ఒక కావ్య కథనం కూడా దీనికి సంబంధించి ఉంది. అది సంవత్సరంలో ఒకసారి వర్షాకాలంలో ఖాళీ సమాధి మీద ఒకే నీటి చుక్క పడుతుంది. మరొక గాథ ప్రకారం ఫినియల్ యొక్క సిలియట్ను కొట్టితే నీళ్లు వస్తాయని ఉంది. ఈ రోజులలో సిలియట్ చుట్టూ విరిగిన గాజులను అధికారులు కనుగొంటున్నారు. ప్రతిరూపాల గురించి మనం తెలుసుకున్నట్లయితే తాజ్మహల్కు ప్రతిరూపాలుగా తాజ్మహల్ బంగ్లాదేశ్, మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో బీబీకా మక్బరా, మిల్వోకీ, విస్కాన్సిన్లో ట్రిపోలి స్ట్రైన్ టెంపుల్. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం తెలుసుకోవాలంటే మా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.